సాయిరామ్ పిల్లలు, మీరంతా సీరియస్గా ఏం మాట్లాడుకుంటున్నారు? సాయిరామ్ ఆంటీ, మాకు చాలా కోపంగా ఉంది. మా ఫ్రెండ్ రాజ్ అక్కడ ఒక కుక్క మీద రాళ్ళు విసురుతున్నాడు. అది చాలా తప్పు. జంతువులని కొట్టడం హింస కదా ఆంటీ. అవును సాయి, నువ్వు చెప్పింది నిజమే. రాళ్ళు విసరడం అనేది హింస. మనం ఎప్పుడు ఎవ్వరికి హాని కలిగించకూడదు. రాజ్ చాలా చెడ్డ అబ్బాయి. తనంటే మాకు అస్సలు ఇష్టం లేదు. నెక్స్ట్ టైం తను కనిపించినప్పుడు మేము తన మీద అరిచి ఎవరు తనతో మాట్లాడొద్దని అందరితో చెప్తాం. కానీ మీకు తెలుసా, అలా చేయడం వల్ల మీరు కూడా ఇప్పుడు హింస చూపిస్తున్నారు. అవునా? మేము ఎలా హింస చూపిస్తున్నాము? మేము ఎవరి మీద రాళ్ళు విసరడం లేదు, ఎవరిని కొట్టడం లేదు. నేను మీకు అహింస గురించి ఒక సీక్రెట్ చెప్తాను. కానీ ముందు మన మనసును ప్రశాంతంగా ఉంచుకుందాం. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అందరూ చిన్ముద్రలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, గట్టిగా ఊపిరి పీల్చండి. ఓ ఇప్పుడు మెల్లిగా మీ కళ్ళు తెరవండి. ఓకే ఆంటీ, మేము ప్రశాంతంగా ఉన్నాం. కానీ మాకు ఇంకా అర్థం కాలేదు. మేము రాజుని కొట్టలేదు కదా, మరి అది హింస ఎలా అవుతుంది? అది అందరూ సహజంగా చేసే పొరపాటు ప్రగతి. మనం హింస కేవలం మన చేసే పనుల్లో మాత్రమే ఉంటుంది అనుకుంటాం. కానీ అది మన ఆలోచనలు మరియు మన మాటల ద్వారా కూడా జరుగుతుంది. మన ఆలోచనలు మరియు మాటల ద్వారానా? అవును. ఉదాహరణకి, మీరు మాకు రాజు అంటే ఇష్టం లేదు అనుకోవడం బాధ పెట్టే ఆలోచన. మరియు మేము తన మీద అరుస్తాం అన్నప్పుడు అవి బాధ పెట్టే మాటలు. మీరు తనని కొట్టకపోయినా మీ ఆలోచనల్లో మరియు మాటల్లో హింస ఉంది. మా ఆలోచనలలో హింస ఉంటే అది రాజుని ఎలా బాధ పెడుతుంది? మీ ఆలోచనల్లో హింస ఉంటే అవి బాధ పెట్టే మాటలకు దారితీస్తాయి, మరియు ఆ మాటలే బాధ పెట్టే చేతలకు దారితీస్తాయి. చివరికి మీకు రాజు మీద కోపం వచ్చి తన మీద అరుస్తారు. కానీ ఆంటీ, కోపం తెచ్చుకోకుండా ఉండటం చాలా కష్టం. తన పాపం ఆ కుక్కని కొట్టాడు. అవును, కానీ తనకు అది తప్పని తెలిసి ఉండకపోవచ్చు కదా. అప్పుడు మనం తన మీద అరవాలా, లేక మంచిగా చెప్పడానికి ప్రయత్నించాలా? నేను మంచిగా చెప్పను. నాకు తన అంటే ఇష్టం లేదు. ప్రగతి, మీకు గుర్తుందా కొన్ని వారాల ముందు మనం ఏం నేర్చుకున్నామో? దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆయన ప్రతి ఒక్కరిలో తన ఒక భాగాన్ని పెట్టారు. ఆ దైవ అంశం నాలో ఉంది, నీలో ఉంది, ఆ కుక్కలో ఉంది, మరియు రాజులో కూడా ఉంది. కాబట్టి అహింస అంటే ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నారు అని గుర్తించడం. అంటే మనం రాజ్ మీద అరిచి అతన్ని అసహించుకుంటే తన లోపల ఉన్న దైవ అంశాన్ని కూడా బాధ పెట్టినట్టా? అవును, తన లోపల దైవ అంశం ఉందని గుర్తించి మనం తనతో ప్రేమగా మాట్లాడాలి. ఓ, అయితే కోపంగా మాట్లాడకూడదన్నమాట. కరెక్ట్. అహింసని పాటించడానికి ఇదే సరైన పద్ధతి. ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని బాధ పెట్టే బదులు ప్రేమగా అర్థమయ్యేలా చెప్పాలి. ఓకే ఆంటీ, మేము తర్వాత వెళ్ళి రాజుని కలిసి అరిచే బదులు ప్రేమగా తనకి అర్థమయ్యేలా చెప్తాము. రాజే కాకుండా అందరితో ప్రేమగా ఉంటాం. వెరీ గుడ్. అహింస అంటే అందరితో పాటు మిమ్మల్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవడం. ఉదాహరణకి, అమ్మ మీకోసం మీ ఫేవరెట్ వంటకం చేసింది. కడుపు నిండిన తర్వాత కూడా మీరు ఇంకా తింటూనే ఉంటే అది మంచిదా? లేదు, నేను అంత తింటే నాకు కడుపు నొప్పి వస్తుంది. అవును, ఎక్కువ తినటం కూడా మన శరీరాన్ని హింస పెట్టడం. కాబట్టి ఇక్కడ అహింస అంటే మన శరీరానికి లాభం కలిగించే పనులు చేయడం. పౌష్టిక ఆహారం తినడం,
టైంకి పడుకోవడం, సరిపడా నీళ్లు తాగటం, అందరి గురించి మంచిగా ఆలోచించడం. మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటేనే మీరు ఇతరులని కూడా బాగా చూసుకోగలరు. ఓకే ఆంటీ, మేము మమ్మల్ని బాగా చూసుకుంటాము. గుడ్. ఇప్పుడు మనం ఒక చిన్న క్విజ్ ఆడదాం. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అవి అహింసో కాదో మీరు నాకు చెప్పాలి. ఓకేనా? మొదటి ప్రశ్న, మీరు మీ చెల్లి గేమ్ ఆడుతున్నప్పుడు మీ చెల్లి గెలిచింది. మీరు పైకేమీ అనకపోయినా మనసులో ఆమె కింద పడి తన బొమ్మను పడేసుకోవాలి అని అనుకుంటారు. ఇది అహింసేనా? లేదు, మీరు పైకి చెప్పకపోయినా ఇతరులకు చెడు జరగాలి అని కోరుకోవడం ఒక హింసాత్మకమైన ఆలోచన. కరెక్ట్. నెక్స్ట్ ప్రశ్న, మీ బెడ్రూమ్లో ఒక చిన్న పురుగు కనిపించింది. దాన్ని తొక్కి చంపే బదులు దాన్ని ఒక కప్లో పట్టి బయట వదిలేయటానికి మీ అమ్మ సహాయం అడుగుతారు. ఇది అహింసనా? అవును, ప్రతి జీవిలో ఆ దైవ అంశం ఉందని మీరు గుర్తించారు కాబట్టి ఇది అహింస. వెరీ గుడ్. లాస్ట్ ప్రశ్న, రేపు స్కూల్ ఉంది కానీ మీరు రాత్రి చాలాసేపు మేల్కొని వీడియో గేమ్స్ ఆడారు. నెక్స్ట్ రోజు మీకు చాలా చిరాగ్గా, అలసటగా అనిపిస్తుంది. ఇది అహింసనా? లేదు, సరిపడా నిద్ర లేకపోవడం మీ సొంత శరీరం మీద హింస చూపించడమే. కరెక్ట్ ఆన్సర్. చాలా బాగా చెప్పారు పిల్లలు. మన ఆలోచనలు, మాటలు మరియు చేతలు జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మనం ఇతరుల పట్ల మరియు మన పట్ల అహింసని పాటించవచ్చు. ప్రియమైన పిల్లలు మరియు పెద్దలు, ఈ ఎపిసోడ్తో మనం సత్య, ధర్మ, శాంతి, ప్రేమ మరియు అహింస సిరీస్ని పూర్తి చేశాము. మీకు ఈ హ్యూమన్ వాల్యూస్ గురించి నేర్చుకోవడం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇంకా చాలా మంచి విషయాలు నేర్చుకోవడానికి మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సాయిరామ్.